అప్పటికే చెప్పాను రా, బ్రాండ్ మార్చుకనరా బలైపోతామని. వింటే కదా ఆ సత్యబాబు గాడేరా చీప్ గా మందు వస్తుంది అనుకునేసాడు. చీప్ గా వస్తే చాలు చిల్లరగా బిహేవ్ చేస్తారా సత్యబాబు గారు. మందు బ్రాండ్ మార్చడం అనేది మన పద్ధతులు మార్చుకోవడం లాంటిది. ఇలాంటి విషయాల్లో చాలా పర్టికులర్ గా ఉండాలిరా ప్రవీణ్. మందు వేదాంతమా? మరి ఓ కింగ్ ఫిషర్, ఒక హైవర్స్ 5000, ఒక రాయల్ ఛాలెంజ్, ఒక నాకౌట్, ఈ దూరమైనప్పుడు మనుషులంతా విలువలు ఆడిపోయారా. అలవాటు అనేది ఒక పద్ధతిని నేర్పిస్తుంది. పద్ధతి డిస్టర్బ్ అయితే విప్లవం పడుతుంది. దానివల్ల గవర్నమెంట్లే మారిపోతాయి. అయ్యి బాబోయ్, చీప్ గా మందుకుంటే ఎంత అరాచకమా. మరి ఒరే రెడ్డి, ఈడేంట్రా క్షుద్ర పూజలు ఏమైనా చేస్తున్నాడా? అలా గాల్లో మంత్రాలు చదివేస్తాడు. అక్షయ్, ఒరే బాబు నిబ్బా సంఘం అధ్యక్షుడా, పద చూద్దాం. అక్షయ్, అక్షయ్. ఏంటి సార్ మొత్తం డిస్టర్బ్ చేశారు? మనసులో ఏదైనా బాధ ఉందా అక్షయ్? సంకీర్తన రాలేదన్న విరహ వేదం సార్. నీ అబ్బా, నువ్వు ఒక నిబ్బా. అదేంటో సార్, తను చూడకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నాను. కలకాలం కలిసి ఉండాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చుట్టూ 1000 ప్రదక్షిణాలు చేశాం. 1000? అవును సార్, సంకీర్తనకు ఫీవర్ వచ్చి లీవ్ పెట్టింది. ఒరే పాపిష్టడా, 1000 ప్రదక్షిణలు అంటే ఫేవర్ ఏంట్రా? ప్రాణాలు అయిపోతాయి. కలిసి ఉండాలంటే ఈ మాత్రం కష్టపడాలి సార్. ఇది కష్టం కాదురా, మొదలష్టం. అయినా అమ్మాయిని బయటికి తీసుకెళ్ళాలంటే పార్కో, సినిమా హాల్కో, మాల్కో. నువ్వేంట్రా గుడి అంటావు, లేదంటే శ్మశానం అంటావు. జ్వరం రాకపోతే ఇంకేమొస్తుంది? కోసేసుకుంటా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నాకు ఈ జీవితం సంకీర్తన ఆఫీస్కి రాని రోజు రోజే కాదు, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఆ రోజు సెలవు పెడితే సరిపోద్ది కదరా. నిజమే కదా, నాకు ఈ ఆలోచన రాలేదేంటి? సార్ నాకు లీవ్ కావాలి సార్. మాట్లాడదాం, ముందా కత్తి దించు, లోపల పెట్టు. మర్చి 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 కట్ అయిపోద్ది. అదే పోయిందంటే నువ్వెన్ని నిబ్బాసాలు వచ్చినా వేస్ట్. ఇంకా సార్ నాకు లీవ్ కావాలి సార్, ప్లీజ్ సార్. నాకు బ్రీతింగ్ స్పేస్ కావాలరా. ఒరే రెడ్డి, హ్యాంగ్ ఓవర్ తగ్గడానికి మజ్జిగ తెచ్చమంటావా? అవసరం లేదు, మొత్తం దిగిపోయింది ఇటు చేసిన పనికి. నువ్వు ముందేలా కూర్చో. సార్ నాకు లీవ్ కావాలి సార్. తమ్ముడు జేసీనడికి నేను నీకు లీవ్ ఇప్పిస్తాను కదా, నువ్వు ముందు కూర్చో. సరే సార్. పద పద, ఏదో ఒక రోజు నా చేతిలో ఉంటుందో నీకు గట్టిగా బుద్ధి చెప్తాను. ఒరే రెడ్డి, చెయ్యేంట్రా తడిగా ఉంది. ఆడిని కట్ చేసుకోపోయి నన్ను కట్ చేసాడు రా. ఏది? అయ్యో కట్ అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? అలా చూస్తావేంట్రా, డాక్టర్ని పిలు. పొట్టి డాక్టర్. వాట్ ఏమైంది? ఫస్ట్ ఎయిడ్ చేయండి. దెబ్బగడ్డ కట్ చేస్తాడు. పదండి అక్కడ. హాయ్ రా. హాయ్, ఈ సారీలో సూపర్గా ఉన్నావు. సడన్ గా చూసి హీరోయిన్ అనుకున్నా. థ్యాంక్స్ రా. అవును, నువ్వేంటి సడన్ గా శారీలో? ఏమన్నా అకేషనా? ఆహా, అలాంటిదేం లేదురా, ఊరికే కట్టుకున్నా. అయినా నువ్వేంటి ఆ కంపెనీ ఈ కంపెనీ అని మారుతూనే ఉంటావా? మరేం చేయమంటావు, సరదాగా మాట్లాడుకోవడానికి మంచి ఫ్రెండ్స్ లేరు, పిలిచినా బయటికి ఎవరూ రారు, నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు. నా లైఫ్ అంతా ఇలాగే ఉండిపోతానేమో అని భయంగా ఉంది. అయితే నువ్వు ఫ్రెండ్ యాప్ ట్రై చేయొచ్చు కదా. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ తెలీదా నీకు? ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు ఆడియో వీడియో త్రూ కనెక్ట్ అవ్వచ్చు. ఫీమేల్స్ కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. అవునా, ఇంట్రెస్టింగ్. ఇంతేకాదు, ఇంకా మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు టు ఇంప్రెస్ ఫీమేల్ కౌంటర్ పార్ట్స్ అండ్ ఫీమేల్స్ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ రియల్ మనీ. ఫుల్ ఎర్న్ చేయొచ్చు తెలుసా. ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫోటోస్ ఆఫ్ యూజర్ కానీ, స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్. You will find verified profiles only, no fake profiles, and you can create your own avatar. This is trending in females in our Telugu states. చాలా మంది తెలుగు అమ్మాయిలు యాప్ ని వాడుతున్నారు. అవునా, డన్. ఇప్పుడే ఫ్రెండ్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. బట్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే, నాకు ఆఫీస్ టైం అవుతుంది. బాయ్.
చేయి కట్ట ఎందుకంటే సరిపోయింది. ఏంటి సుప్రియ? బ్లాక్ శారీ కనిపిస్తుంది, రెడీ అవ్వడానికి టైం పట్టింది. తెలుస్తుంది, ప్రవీణు వినిపిస్తుంది. ఏంటి అసలు నీ బాధ? ఒంట్లో బాలేదా? నీ పద్ధతి బాలేదు. నైట్ ఏం మాట్లాడావో మర్చిపోయావా? నైట్ నేను 1.25 లక్ష మాట్లాడతాను. అవన్నీ రికలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం. అంటే ఏం మాట్లాడావో కూడా గుర్తులేదా? ఐవీఆర్ కాల్స్ లో నైట్ నా సెల్ నుండి కాల్స్ వెళ్తూనే ఉంటాయి. అది కూడా పర్టికులర్ గా 10 to 11 మధ్యన. అందరికీ కాల్ చేసి పద్ధతి మార్చుకోమని చెప్తుంటాను. తెల్లారేకి అర్థమయ్యేది ఏంటంటే నా పద్ధతి మార్చుకోవాలని. నైట్ నాకు కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పావు. అయ్యి బాబాయ్, బాగా ఎక్కిసింది అయితే నాకు. నా ప్రేమ మీద నమ్మకం ఉంటే బ్లాక్ సారీ కూడా కట్టుకోరమ్మన్నావు. అలా కూడా అనే ఉంటాను. ఎరా ప్రవీణ్, విన్నావా? మేడం గారికి నైట్ ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పారంట, బ్లాక్ సారీ కూడా కట్టుకొని రమ్మన్నానంట. బ్రాండ్ మహిమ. అంటే నువ్వు నైట్ మాట్లాడేది మొత్తం అబద్ధమా? అబద్ధమే ఉంది ఇందులో. సరిగ్గా ఆలోచించుకుంటే మందు మాట్లాడించింది. ఛీ, నీ మాటలు నమ్మని చూడు. నా చెప్తే నన్ను కొట్టుకోవాలి. ఒరే ప్రవీణ్, ఐ లవ్ దట్ ఎస్టర్డే మధ్యం రా. సుప్రే కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పానంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెమరీ రా. అయినా తనని బ్లాక్ శారీ ఎందుకు కట్టుకొని రమ్మన్నావురా? యాక్చువల్గా సుప్రేని బ్లాక్ శారీలో చూడాలనేది నా ఫ్యాంటసీ రా. మధ్యంలో సత్యం బయటకు వచ్చింది. ఆ పిల్ల మీద ఫీలింగ్సే లేవని చెప్పి నిలువెల్ల ఫీలింగ్స్ పెట్టుకున్నావు కదరా. పద. ఏంటి చరిష్మా, నా వర్క్ చూసి ఇంప్రెస్ అవుతున్నావా? నీ మీద అనుమానం వస్తుందిరా. అదేంటి అలా అనేసు? లేకపోతే క్యాబ్ డ్రైవర్ అని చెప్పి ఇక్కడ మెకానిక్ పని చేస్తున్నావు. నీ ప్రొఫెషన్ ఏంటో నీకే క్లారిటీగా తెలీదు, మరి ప్రొఫెషనలిజం గురించి మాట్లాడుతున్నావు. ఇట్స్ ఆల్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎ గేమ్ చరిష్మా. ఈ దిక్కుమాలిన డబ్బింగ్ సినిమాలు చూడొద్దని ఎన్నిసార్లు చెప్పా నీకు? ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంట్రా? క్యాబ్ అయితే సింగిల్ ట్రిప్ లో వెళ్తావు, ఆటో అయితే మీటి మీద రేట్ తో వెళ్తావు. ఇందులో పెద్ద టెన్షన్ పడాల్సింది ఏముంది చరిష్మా? ఇంకోసారి క్యాబ్ డ్రైవర్ టర్మినాలజీలో మాట్లాడినావనుకో చంపేస్తా. అదేంటి అంత మాట అనేసో? ఏ రోజైనా నాతో ప్రేమగా మాట్లాడావారా? మన పెళ్లి గురించి మాట్లాడితే నువ్వేమో ఇంజన్ గురించి మాట్లాడతావు. లేచిపోదామని అడిగితే బ్రేక్లు క్లచ్లు అంటావు. మా అన్నయ్య దగ్గరకు వచ్చి మాట్లాడు అంటే రౌండ్ ట్రిప్ అంటావు. అసలు నీ పద్ధతి ఏంటో నాకు అర్థమే కావట్లేదురా. అది నా వృత్తి. చెప్పు తెగుద్ది. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది. ఎందుకంత సీరియస్ అవుతున్నా చరిష్మా? నేను ఇంకా మేనేజ్ చేయలేనురా. ఇన్ని రోజులు నేను కామ్గా ఉన్నది మా అన్నయ్య మీద ప్రేమతో కాదు, నీ మీదున్న ప్రేమతో. అదేంటి బుజ్జి అంత మాట అనేసో? నీ బాధ్యత అంతా మీ అన్నయ్యదే కదా. మేము అడిగామా? మా బతుకు మేము బతకలేమా? ఏదో ఇంటికి వాడే హీరోలా ఫీల్ అవుతాడు. మా ఇష్టాలతో నిర్ణయాలతో సంబంధం లేదా? ఇదంతా అనవసరం రా. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? మనం ఎప్పుడు లేచిపోతున్నాం? అది చెప్పు చాలు. ఇంక ఈ బతుకు నాకొద్దురా. అలా కాదురా, ఒక్కసారి మీ అన్నయ్యని ఒప్పించి చూస్తాను. వద్దురా, వాడు ఒప్పుకోడు. వాడికి నచ్చినట్లు జరగాలనే మెంటాలిటీతో ఉంటాడు. అన్నయ్య అంటే అన్నిట్లోనూ దూరిపోకూడదురా. దూరంగా ఉంటూ కొంచెం స్పేస్ ఇవ్వాలి. సరే, నన్ను డ్రాప్ చేయమంటావా? ఈ వీక్ లో నన్ను పెళ్లి చేసుకోకపోతే నేనే డ్రాప్ అవుతా. క్లయింట్ మెయిల్ చేశారు, చెక్ చేశారా అండి? లేదండి. అదేంటండి ఇంత కేర్లెస్ గా చెప్తున్నారు? డొక్కులో ల్యాప్టాప్ ఇచ్చి పనిచేయమంటే అలాగండి. అవేమో రైతులకు ఇచ్చిన ఉచిత కరెంట్ లాగా ఆన్ ఆఫ్ అయిపోతున్నాయి. అట్లీస్ట్ మొబైల్ అయినా చెక్ చేయొచ్చు కదా. పాస్వర్డ్ మర్చిపోయానండి. క్లయింట్ కి అప్డేట్ ఇవ్వాలండి. ఇప్పుడు ఏం చెప్పమంటారు? నిన్న పార్టీ చేసుకున్నామని చెప్పండి. ఏంటండి అరాచకం? పూసలు కదిలిపోతున్నాయి. ఓక్లే ఏంటండి రెక్లెస్నెస్? అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటో అర్థమవుతుందా? అర్థం అవ్వడానికి ఇదేమన్నా పోలవరం ప్రాజెక్ట్ అండి? పోలవరం ప్రాజెక్ట్ అయినా ప్రెసిడెంట్ మెల్లైనా ఒక దెబ్బలో ఎత్తి పడేస్తానండి. అది మన కెపాసిటీ. మీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. బాస్ మీద ఎంత ప్రెజర్ ఉంటుందో మీకు తెలుసా? ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడం అంటే నాట్ ఏ జోక్. ఏంటి గారు నవ్వుతున్నారు? ఒక్కసారి బాస్ అయితే చాలు కదండి, ఆటోమేటిక్ గా బాసిజం వచ్చేస్తుంది. ఏదో సర్లే, వెళ్ళండి. ఆ మెయిల్ సంగతి ఏంటో చూడండి. సుప్రియ, ఒరే ఫోన్ మర్చిపోయాను రా.
కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ నుండి ఎంప్లాయీస్ అందరికీ బోనస్ ఇద్దాం అనుకున్నాం కదా. సో రెడ్డికి ప్రవీణ్కి తప్ప మిగతాలందరిని రిస్టార్ట్ చేయవా? వాళ్ళేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. సో లిస్ట్ పట్టుకుంటారా? ఒరే, మన కొడుకు రాకపోయినా సత్యబాబు గారిని అడిగి ఎలాగోలా మేనేజ్ చేస్తున్నాం కదా. మన బోనస్ మీద పడ్డాడేంట్రీడు? కొన్ని విషయాల్లో ఓర్పు సహనం ఉండాలిరా. ఆ రెండు ఉన్నాయనుకో, పోగొట్టుకున్న చోట రాబట్టేసుకుంటాం. ఆల్రెడీ ఇలాంటి విషయాల్లో చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు. మనం వాళ్ళు ఫాలో అయిపోవడమే. పద పద. యూఆర్ ఇన్ మై రెడ్ బుక్. రెడ్డి గారు ఇలా పక్క తీసుకెళ్ళి మంతనాలు జరపడం మాకు అలవాట్లేదండి. తలకాయండి చిచ్చి. అయ్య బాబోయ్, ఈ క్రైమ్ లో కూడా పార్ట్నర్ 2 వైపుల నుంచి వాయించేస్తారండి. వెళ్ళండి సార్, అక్కడ గోయి తీసుకుని సమాధి కట్టేసుకోండి. నీ అబ్బాయి వినబట్టలేదా? నెంబర్ 1 సొద్దుపోతాడు. ఈడు దరిద్రం బోలా, ఈడు ముష్టిపోతుకు బోలా, ఈడు బికార్తనం బోలా. ఏంట్రా రెడ్డి, సర్వం సమ్మేళనమా? అంతా సంభ్రమాశ్చర్యాలు అన్నట్టుందిరా. ఏమైందిరా? ఎవడో ఈ మధ్యన తెక్కల్లోకి తీసుకుని రా. ఆకాశరామన్ తమ్ముడు కళల లక్ష్మణ్ అయ్యి ఉంటాడులే. వాళ్ళమ్మ మూడులో ఉన్నాడు ఈడు. అదేదో అజావో బిజావో అంటారు కదా, అది డేజావో అండి. అదే జరగబోయేదంతా కళ్ళకు కట్టినట్టు కళ్ళ కనిపించేస్తుంది. పీడకలైతే పీడించేస్తుందిరా రెడ్డి. ఆడు కళ్ళకు వచ్చిన ప్రతిసారి బ్యాట్ తప్ప గుడ్డేం కనిపించట్లేదురా. మన దరిద్రాన్ని బట్టి దరిద్రపు కళ్ళు వస్తాయని దరిద్ర బాబాజీ గారు చెప్పారు. మంచి జరిగితే సర్వం శుభం, బ్యాడ్ అండ్ వరస్ట్ అయితే వినాశనం విధ్వంసం. బెహరానో సహారానో ఉందాడి పేరు. నోటు దొరదక బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు. అయ్యి బాబాయ్, ఆడితో సహవాసం అంటే సాహసం ప్రమాదం అనే చెప్పాలి. 100% స్ట్రైక్ రేట్ లో ఉన్నాడు. ఇలా సో చెప్పుకోవడం తప్ప వేరే పనేం లేదా మీకు? అలా అంటారనే పడుకొని ఉన్నాం. ఆఫీస్ లో పడుకున్నావా? ఏదో పాడి కట్టారా అన్నట్టు ఫీల్ అవుద్దేంటి? ఆఫీస్ అవర్స్ లో పడుకోవడం తప్పని తెలీదా? ఆఫీసులో మందే తాగాడా జేసీగాడు? అతను మన బాస్. మందు తాగాక బాస్ అయ్యాడు. నీతో నాకేంటి గానీ, మెడికల్ చెకప్స్ జరుగుతున్నాయి, అందరూ వెళ్ళి చెక్ చేయించుకోండి. మా దగ్గర డబ్బులు లేవు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. అయితే వాడేసుకుంటాం. అక్షయ్, అందరూ వెళ్ళి చెకప్ చేయించుకోండి. ఓకే మ్యామ్. ఒరే ప్రవీణ్, నీకు వచ్చాది కాబట్టి షుగర్ టెస్ట్, నాకు అన్ని టెన్షన్స్ కాబట్టి బీపీ, అక్షయ్ గారికి మెంటల్ షాక్ ఫ్రీగా తీసేసుకుందాం. సార్, నా లీవు ఇంకో గంట ఆగితే ఆఫీస్ అయిపోద్దిరా. చెకప్ అయిపోయాక అక్కడికి వెళ్తా, వెళ్ళు నీ ఇష్టం. అప్పుడే ఆఫీస్ అవర్స్ అయిపోయినాయా? దీనమ్మ కత్తి బొక్క. రే ఆగరా, ఎవడరా నువ్వు? డాక్టర్ని. సిరంజ్ అంత ఉన్నావు, నువ్వు నిజంగా డాక్టర్వేనా? మీరేం టీటీ ఇంజక్షన్ల సన్నకున్నావా? పశువులకేసే ఇంజక్షన్ల ఇంత బారోలా? మీరు సీయూ అంటే మేము నమ్మట్లా? ఈడబ్బా నాకేసాడు. ఆ కాంబినేషన్ చూసావా ఆవు దగ్గర దూడలాగా? ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదండి, మీలంటూ ఒక్కరుంటే చాలండి. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు పెట్టేవచ్చు. ఈడొకడు బ్లడ్ క్యాంప్ ఆ రూమే, వెళ్ళు. ఈ బ్లడ్ ఏంటంటే బ్రాందీ స్మెల్ వస్తుంది. మరి రోజుకో 90 వేస్తే బ్రాందీ వాసన కాకపోతే అత్తర వాసన వస్తుందండి. మా బ్లడ్ అయితే బ్లడీ ఫుల్ అన్నట్టు ఉంటది. బ్లడ్ అనే మాటకే గానీ నరాల్లో నెత్తురంతా మందు తర్పణం అన్నట్టు ఉంటది. ఏమండి, ఏదైనా బ్లడ్ లాగాలంటే ఈడి తర్వాతేనండి. అలాంటి విషయాలు వీడికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అమ్మో, నాకు బ్లడ్ డొనేట్ చేయడం అంటే భయం సార్. బ్లడ్ తో లీవ్ లెటర్లో లవ్ లెటర్లో రాసినప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా? నర్స్, వీడి దగ్గర 2 బాటిల్ బ్లడ్ తీసుకోండి. రెడ్డి గారు, ఎల్లు మొత్తం లాగేస్తారు. మీరు ముగ్గురు వెళ్ళండి ఫస్ట్. రండి. నేను కూడా లీవ్ పెట్టుంటే బాగుండు. ఏంటంటే అలా భయపడుతున్నారు? రిపోర్ట్స్లో నెగిటివ్ వస్తుందేమన్న భయంగా ఉందండి. మనం తాగేది బ్రాందీలు విస్కీలండి, బూస్టులు బార్మెటాలు కాదు. నెగిటివ్ రిపోర్ట్స్ కాక నీట్ అండ్ క్లీన్ రిపోర్ట్స్ వస్తాయా? అయినా మనలాంటి వాళ్ళకి కిడ్నీలో లివర్లో ఎప్పుడో పోయి ఉంటాయి. ఏంటండి అంత మాట అన్నారు? కొత్తగా సీఈఓ అయ్యారు, టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా కొన్ని రోజులు ఎంజాయ్ చేయండి. అంతే అంటారా? బ్లడ్ ఇచ్చేసి వస్తా. రెడ్డి ఎక్కడున్నాడు? జేసీ దగ్గర సిట్టింగ్ డబ్బులు అడగడానికి వెళ్ళాడు. సీఈఓని సిట్టింగ్ కి డబ్బులు అడుగుతున్నాడా? మా వాడు జిల్లా కలెక్టర్నే సిట్టింగ్ డబ్బులు అడుగుతాడు. సరే గాని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. రెడ్డి వచ్చాక వెళ్ళిపోతాను. ఇవాళ రెడ్డి రాడు, నువ్వు ఒక్కడే ఇంటికెళ్ళు. స్నేహితుని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు సుప్రియ. మీ ఇంట్లో వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి మ్యాచెస్ చూస్తున్నారు కదా? అవును, అది నీకెలా తెలుసు? అన్ని తెలుసు కాబట్టే చెప్తున్నా. నీ సాఫ్ట్వేర్ జాబ్ నిజమే ఉండాలంటే ఇక్కడి నుంచి దొబ్బే. నేను దొబ్బేయాలి కదా, మీరు కొంచెం పక్కకి జరగండి. మందు తాగడానికంటే గ్లాసులు పట్టుకుని రెడీగా ఉంటారు. డబ్బులు అడిగితే మాత్రం తల పట్టుకుని డ్రామాలు ఆడతారు.
అన్ప్రొఫెషనల్ డ్రింకర్స్. కట్ చేసేయాలి అందరినీ. నువ్వేంటి ఎక్కడున్నావు? ప్రవీణ్ ఏడి? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? డబ్బులు తీసుకొస్తాను ఉండమని చెప్పాను కదా. లిఫ్ట్ కావాలా? మందుకు డబ్బులు కావాలి. లిఫ్ట్తో పాటు మందు కూడా ఇప్పిస్తాను. నాకు తోడుగా మా ఫ్లాట్కి వస్తావా? మందు ఇప్పిస్తానంటే ఫ్లాట్కి ఏంటి, పాతాలయానికైనా వస్తా. సరే పద. ఈ సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇంతే సుప్రియ. ఐ కెన్ అండర్స్టాండ్. ఏం అండర్స్టాండ్ అయింది నీకు? టెన్షన్స్ పోవడానికి ఇలా విస్కీ బాటిల్ దాచుకొని రోజుకో పెగ్గు తాగుతుంటావు. మనందరిది ఒకటే జాతి, మనది మందు జాతి. ఛీ, ఇది మా నాన్న బాటిల్. మా నాన్న వచ్చినప్పుడు మర్చిపోయి వెళ్ళిపోయారు. మరి మళ్ళీ వచ్చినప్పుడు అడిగితే? అది నీకెందుకు? మందు కావాలన్నావు, ముందు పెట్టాను. సారీ, అంటే మా ఇన్సెక్యూరిటీస్ మాకుంటాయి కదా. రెడ్డి, ఏంటి ఇలా నా ముందు నువ్వు డ్రింక్ చేస్తుంటే నీకేమైనా అనిపిస్తుందా? మంచి స్టఫ్ చేసి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎప్పుడు ఇదేనా? నా గురించి ఎప్పుడు ఆలోచించవా? ఎందుకు ఆలోచించను? ఏ టైంకి వచ్చి ఏం వర్క్ చెప్తాను, టెన్షన్ పడుతూనే ఉంటాను. నేను అడుగుతుంది వర్క్ గురించి కాదు, నా మీద నీకున్న ప్రేమ గురించి. అంటే ఇప్పుడు నువ్వు నాకు మందు పెట్టి నాలో ఉన్న ఫీలింగ్స్ అన్ని బయటికి తీసుకొద్దాం నీ ప్లాన్ అన్నమాట, అంతే కదా? ఇదిగో చూడు, నన్ను మా నాన్న తప్ప ఇంకెవ్వడం మోసం చేయలేడు. నిన్న నువ్వు తాగి ఐ లవ్ యూ చెప్పావు. అది మద్యం మత్తులో జరిగిన హఠాత్ పరిణామం. తాగితేనే మనసులో ఉండే నిజాలన్నీ బయటకు వస్తాయంటారు. తాగిన తర్వాత నేనన్నీ అబద్ధాలే మాట్లాడతాను, అందులో అదొక అబద్ధం. అంటే నువ్వు నన్ను లవ్ చేయడం లేదా? లేదు, ఎంత తాగినా అక్కట్లేదు. రాయేసేస్తాను. ఈ స్కాచ్లతో ఇదే ప్రాబ్లం, ఎంత తాగినా ఎక్కువ. సుప్రియ, నాకు కొంచెం ఉంచు. సిగ్గులేదు? అమ్మాయి తాగుతుంటే ఆపడం మానేసి కొంచెం ముంచుపని అడుగుతావా? మరి వైన్ షాపులు క్లోజ్ చేసే టైం అయింది, ఇంక మంది ఎక్కడ దొరకదు. నువ్వు ఫేక్ పెట్టి ఆఫీస్కి వచ్చావనే సంగతి నీ రెజ్యూమ్ చూసినప్పుడే నాకు తెలుసు. ప్రాక్సీ ఇంటర్వ్యూలో నీ ప్రొఫైల్ చూసి ఓకే చేసింది నేను. ఎందుకో తెలుసా? నువ్వు నా ముందు ఉంటావని. రోజు నీతో మాట్లాడొచ్చని, నిన్ను చూడొచ్చని కోరుకున్నాను. అసలు నువ్వు ఆఫీస్లో ఉండేది ఆ సత్యబాబు వల్ల కాదు, నా వల్ల. ఐ లవ్ యూ రెడ్డి. నీకింతకన్నా ఏ ఆడపిల్ల ఎక్స్ప్రెస్ చేస్తుందిరా? I love you too, Supriya. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో వెంటనే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆర్ ప్లే స్టోర్ లో ఫ్రెండ్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. సో హరీ అప్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళంతే సూపర్ గానే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు. ప్రవీణ్ గారు, మన ప్రేక్షకులు కదా, అలా సీరియస్ అవ్వకూడదండి. కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మనం కొంచెం ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ టు జేడి ప్రసాద్ ఛానల్.